హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు శుభవార్త. బతుకమ్మ కానుకగా 500 రూపాయలు. ఇలాంటి మరెన్నో సమాచారాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమంపైనే పూర్తిస్థాయి దృష్టి పెట్టింది రేవంత్ సర్కార్. ఈ నేపథ్యంలోనే మహిళలంతా ఎంతో ఇష్టంగా జరుపుకునే బతుకమ్మ పండుగ రోజు వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట సీఎం. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అట్టహాసంగా బతుకమ్మ పండుగ జరుపుకుంటారంటారు. రాష్ట్రంలో ఈ పండుగకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. తెలంగాణ ఆడపడుచులంతా కలిసి ఊరి చివర బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారు. అయితే గత ప్రభుత్వం ప్రతి ఏడాది బతుకమ్మ కానుక కింద ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందించేవారు. అయితే ఇప్పుడు వీటి స్థానంలో మరో కానుకగా రెడీ చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబాల మహిళలకు ఈ ఏడాది బతుకమ్మ చీరల స్థానంలో 500 చొప్పున నగదు ఇవ్వాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఎలాంటి అవకతవకలు లేకుండా నేరుగా మహిళల అకౌంట్లోకే ఈ డబ్బులు జమ చేయాలని ప్లాన్ చేశారట. గతంలో బతుకమ్మ చీరల వ్యవహారంలో అవినీతి జరిగిందని, అలాగే చీరల్లో నాణ్యత లేదని, వాటితో ఆడపడుచులు పూర్తిగా లేరన్న వాదనలు రావడంతో రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నారట. ప్రతి కుటుంబానికి ఒక స్థాయిలో లబ్ధి చేకూర్చేలా ఎలాంటి డిసిషన్ తీసుకున్నారనే సమాచారం. అతి త్వరలో ఈ విషయంపై ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన రానుందని, ఈ ప్రకటనతో మహిళలు ఖుషి కావడం పక్కా అని అంటున్నాయి పొలిటికల్ వర్గాలు. కాకపోతే బతుకమ్మ పండుగ సమయంలో చాలా తక్కువగా ఉండడంతో ఈ నగదు పంపిణీ ఎలా సాధ్యమవుతుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి మరెన్నో సమాచారాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలపండి.